హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి టెట్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ రోజు అనగా మార్చి 1 మార్నింగ్ సెక్షన్ లో మ్యాథ్స్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది మనము ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మ్యాథ్స్ క్లియర్ గా దానికి రిలేటెడ్ గా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన డిఎస్సి ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని డిఎస్సి పరంగా ఈ రోజు బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. యాక్చువల్ గా నిన్నటి నుంచి కొనసాగుతుంది. ఈ రోజుతో మార్చి 1 అనగా ఈ రోజు 9 PM కి ఆఫర్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు 9 PM కి ఆఫర్ క్లోజ్ అవుతుంది. కేవలం 300 రూపీస్ కే ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇంక్లూడింగ్ విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, కంటెంట్, మెథడ్స్, మొత్తము డిఎస్సి ఎస్జిటి ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అన్ని మీకు సబ్జెక్ట్ వైజ్ గా ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ గా గ్రూప్స్ క్రియేట్ చేశాము. ఆ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఈ రోజు నైట్ 9 PM కి సెండ్ చేస్తాము. ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 300 రూపీస్ మాత్రమే. రేపటి నుంచి ఇండివిజువల్ సబ్జెక్ట్ ఏదైనా 200 రూపీస్ ఉంటుంది. మరి 300 రూపీస్ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ రఫ్ చేస్తా ఫ్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి. నా నెంబర్ 8341949272 8341949272 నాకు కాల్ చేయాల్సిన నంబర్, నా వాట్సాప్ నంబర్. బట్ 300 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే మాత్రము 8074177322 ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తాం. 9 PM తర్వాత మాత్రం దయచేసి ఎవరు నాకు మెసేజ్ చేయకుండా మాత్రం అమౌంట్ అయితే పే చేయవద్దు. 9 PM లోపు అయితే 100% డైరెక్ట్ గా పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినా నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నా నెంబర్ సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ఒక వృత్తం యొక్క వ్యాసము 28 సెంటీమీటర్లు అయిన వృత్త వైశాల్యం ఎంత, అది కూడా బ్రాకెట్ లో చదరపు సెంటీమీటర్లు అని మెన్షన్ చేశాడు. ఇక్కడ ఆల్రెడీ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి వైశాల్యం చదరపు సెంటీమీటర్లలోనే ఉంటుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. మరి ఇక్కడ వ్యాసం ఇచ్చాడు, మరి వృత్త వైశాల్యం కనుక్కున్నాడు. యాక్చువల్ గా సర్కిల్ బేస్ చేసుకొని మీకు 3 ఫార్ములాస్ నోటెడ్ కావాలి. మీకు క్లియర్ గా క్షేత్రమితి మెన్సురేషన్ బేస్ చేసుకొని మన క్విక్ రివిజన్ వీడియో చేశాను. మొత్తము క్షేత్రమితి ఏవైతే మొత్తం ఫార్ములాస్ ఉన్నాయో, స్క్వేర్, రెక్టాంగిల్, మొత్తం క్వాడ్రిలేటర్ సంబంధించినటువంటి అన్ని, నెక్స్ట్ ట్రయాంగిల్స్ కు సంబంధించినవి అన్ని, నెక్స్ట్ క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్, కోన్, సిలిండర్, సర్కిల్, మొత్తం ఒక సింగిల్ వీడియో చేశాము. ఆ వీడియో వింటే చాలు 2-3 బిట్లు ఈజీగా చేసేయచ్చు ఆన్సర్స్. అలా ఆ వీడియో చేశాము. ఆ వీడియో వాచ్ చేయని వాళ్ళు వాచ్ చేయగలరు. ఇక్కడ మనకు వృత్తాన్ని బేస్ చేసుకొని చెప్తే, వృత్త వ్యాసానికి, వృత్త వైశాల్యానికి, వృత్త వ్యాసానికి, వ్యాసార్థానికి రిలేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వ్యాసము అంటే మనకి ఇంగ్లీష్ లో డయామీటర్ అంటాం. వ్యాసార్థము అంటే ఇంగ్లీష్ లో రేడియస్ అంటాం. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అంటే, ఇలా సర్కిల్ తీసుకున్నాము అనుకోండి. ఇక్కడ నుంచి ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్, ఇక్కడ నుంచి ఇది మనకి ఏమవుతుంది అంటే ఆర్ వ్యాసార్థం అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకి ఏమవుతుంది, ఆర్ వ్యాసార్థమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, సెంటర్ ఆఫ్ సర్కిల్ ఓ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏబి మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. ఏఓ, ఓబి మనకి ఏమవుతుంది అంటే ఏఓ దట్ ఈస్ ఈక్వల్ టు ఓబి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, వ్యాసార్థము. అంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థాలన్నీ ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏబి మనకి ఏమవుతుంది, వ్యాసము. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 6, 6 ప్లస్ 6 ఎంత 2R. అంటే 2R ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి అంటే, వ్యాసానికి మనకు డైరెక్ట్ గా ఫార్ములా లేదు, వ్యాసార్థాన్ని బేస్ చేసుకుని ఉంది కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డయామీటర్ లో సగము. అంటే సింప్లీ క్వశ్చన్ ఏంటి అంటే, డయామీటర్ లో సగం మనకు వ్యాసార్థం అవుతుంది. వ్యాసార్థాన్ని మనం రెట్టింపు చేస్తే మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. ఇప్పుడు వ్యాసం ఎంత, డయామీటర్ 28 సెంటీమీటర్స్. మనకు కావాల్సింది రేడియస్ కాబట్టి డయామీటర్ లో సగం ఎంత 14 సెంటీమీటర్స్. అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థము రేడియస్ ఏమవుతుంది అంటే 14 సెంటీమీటర్స్. మరి వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, πr².
వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్. అదే వృత్తం యొక్క పరిధి ఫార్ములా ఏంటి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ వృత్త పరిధి 2πr. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ వృత్త వైశాల్యం మనకు ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత 22/7 ఇంటూ r అంటే ఎంత ఇక్కడ రేడియస్ 14. అగైన్ r స్క్వేర్ కాబట్టి 2 times 14 ఇంటూ 14 సింప్లిఫై చేస్తే 7 1 జా 7 2 జా 14 22 2 జా 44 ఇంటూ 14 44 ఇంటూ 14 4 4 జా 16 1 ఉంటుంది 4 1 జా 4 plus 1 5 అగైన్ 56 6 1 6 ఎంత వస్తుంది ఆన్సర్ 616 చదరపు సెంటీమీటర్లు. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 616 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ మీరు 3 ఫార్ములాస్ హైలైట్ చేసుకోవాలి. డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ ని కన్వర్ట్ చేయాలి అనుకుంటే డయామీటర్ లో హాఫ్ మనకి ఏమవుతుంది అంటే రేడియస్ అవుతుంది. వృత్తం యొక్క పరిధి ఫార్ములా 2πr, వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇవి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 3 ఫార్ములాస్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి 2x² + x - a = 5 అనేటువంటి సమీకరణాన్ని బేస్ చేసుకొని ఇక్కడ x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటి ఏ వాల్యూ ఎంత బేసిక్ కాన్సెప్ట్స్. సో x = 0 కదా 2 0 0² 0 0 into 2 0 నే x వాల్యూ ఎంత 0 minus a is equal to ఎంత 5. here minus a is equal to 5 అయితే a is equal to మనకి ఏమవుతుంది -5. అండ్ ఇక్కడ 2 into 0 0 into something ఎంత చేసినా మనకు ఆన్సర్ ఏంటి 0 నే. 0 by something 0 నే. సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్. ఓకేనా అవి మీకు తెలిసినటువంటి కాన్సెప్ట్సే. మొన్న కూడా క్వశ్చన్ ఇచ్చాడు సంథింగ్ 4/5 ప్లస్ 0/4 అని ఇచ్చాడు. 0/4 అన్న మనకి ఆన్సర్ ఏమవుతుంది 0 నే అవుతుంది. చూడండి ఇక్కడ 0/4 ఎంత 0 నే. నెక్స్ట్ 4 into 0 ఎంత 0 నే. 4 power 0 ఇచ్చాడు అనుకోండి 4 power 0 ఇచ్చాడు అనుకోండి ఎంత 1. సంథింగ్ పవర్ 0 is always be 1. ఓకేనా అంటే ఇక్కడ బేస్ ఎంతైనా ఇవ్వనివ్వండి పవర్ 0 ఇచ్చాడు అంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అదే 4/0 ఇచ్చాడు అనుకోండి ఇది మనకు ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్. ఈ రిలేషన్స్ చూడడానికి ఈజీగానే ఉంటాయి బట్ తెలియని వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయ్యి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ డివైడ్ ఇచ్చాడు. డివైడ్ అంటే బయ్యే కదా. ఇక్కడ ఒక ఫార్ములా అప్లికబుల్ అయింది చూడండి. ఏం ఫార్ములా a² - b² మీకు ఆల్జీబ్రాలో క్లియర్ గా ఫార్ములాస్ చెప్పాము. ఓకేనా చాలా స్పష్టంగా చెప్పాము. ఇక్కడ మనకు a² - b² ఫార్ములా ఏంటి a + b ఇంటూ a - b a + b ఇంటూ a - b. ఇక్కడ pq ఒకటి pq లో కన్వర్ట్ చేద్దాం 5pq ఇంటూ p² - q² అంటే ఏంటి p + q ఇంటూ p - q. డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై కదా బై 2p of p plus q. ఇక్కడ p plus q ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ pp మనకి ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ టర్మ్ ఎంత న్యూమరేటర్ 5 డినామినేటర్ 2 దట్ ఈస్ 5/2 ఆఫ్ ఇక్కడ q ఉంది ఇంకోటి q ఆఫ్ ఇంకేం మిగిలింది p - q. అంటే మనకు సింప్లీ ఇక్కడ ఒక ఫార్ములా అప్లికబుల్ అయింది. a² - b² ఫార్ములా ఏంటి a + b ఇంటూ a - b. ఆల్జీబ్రా ఫార్ములాస్ చాలా చెప్పాము. a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab. a - b హోల్ స్క్వేర్ a² + b² - 2ab. అదే విధంగా ఆ రెండింటిని బేస్ చేసుకుని రిలేషన్స్ కూడా మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్ని ఒక వీడియో చేసాము మీరు అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ 3 × 10⁻⁻5 విలువ. సో ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతూనే ఉన్నాడు. ఇదే కాన్సెప్ట్ మీకు 7th క్లాస్ లో ఉంది, అదే విధంగా 8th క్లాస్ లో కూడా ఉంది. 7th లో ఫుల్ బేసిక్స్ ఇచ్చాడు, 8th లో రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు, 7th లో కూడా డెప్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉంటే సింపుల్ లాజిక్, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ ఉండింటే 3 × 10⁻5 అని ఉండింటే 10⁻5 అంటే ఏంటి 10 × 10 × 10 సంథింగ్ 5 టైమ్స్. అప్పుడు 3 పక్కన 5 సున్నాలు పెట్టుకోవడమే కళ్ళు మూసుకొని. ఓకేనా ప్లస్ ఉంటే 3 పక్కన 1 2 3 4 5 zeros పెట్టుకోవడమే. ఇన్ కేసు మైనస్ ఉంటే ఎలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ 3 ఉంది కదా 3 అలాగే రాసుకోండి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ నుంచి -5 ఉంది కాబట్టి 5 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టండి. 1 2 3 4
5 ప్లేసెస్ తర్వాత పాయింట్ అయిపోయింది. ఆన్సర్ 0.00003. ఇన్ కేస్ ఇదే ఇచ్చి ఇలా రాయమని అడిగాడు అనుకోండి, ఇక్కడ నెంబర్ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది 1 2 3 4 5 ప్లేసెస్ తర్వాత కాబట్టి 10⁻⁻5. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఒక గౌను 750 రూపాయలు. యాక్చువల్ గా గౌన్ ఎంత 750 రూపాయలు. ఇక్కడ మీకు వ్యాట్ డిస్కౌంట్ రెండు వేరు వేరు. ఓకేనా, వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే దానికి యాడ్ చేస్తారు, డిస్కౌంట్ అంటే దానికి తగ్గిస్తారు. సో డిస్కౌంట్ పరంగా అడిగాడు అనుకోండి, ఆ గౌను అసలు విల కన్నా తక్కువగా ఉంటుంది. అదే ఆ గౌన్కి వ్యాట్ యాడ్ చేశారనుకోండి, దానికన్నా ఏమవుతుంది పెరుగుతుంది. ఇక్కడ మనకు వ్యాట్ ఇచ్చాడు కాబట్టి యాక్చువల్ గా 750 రూపీస్. దీనికి 10% వ్యాట్ కలిపిన తరువాత దాని విల ఎంత అని అడిగాడు. ఓకేనా, ఇప్పుడే చెప్పాను కదా, డిస్కౌంట్ అంటే తగ్గుతుంది, వ్యాట్ అంటే పెరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు కొంటున్నాము, దానికి 10% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, ఆ వస్తువు కన్నా మనకు తక్కువకే వస్తుంది ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అది. అదే వ్యాట్ కలిపారు అనుకోండి, దానికన్నా ప్రొడక్ట్ రేటు పెరుగుతుంది. అంటే ఇక్కడ వ్యాట్ అంటే పెరుగుతుంది, డిస్కౌంట్ అంటే తగ్గుతుంది. పర్సెంటేజ్ అంటే 100 కాబట్టి 10% పెంచారు కాబట్టి 100 కి 10 యాడ్ చేస్తే 110/100. సింపుల్ క్వశ్చన్. అదే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చాడు అనుకోండి, 10% తగ్గుతుంది కాబట్టి 100 - 10 ఎంత 90/100 చేస్తే సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్. హియర్ 0 0 0 0 75 11 75 75 ఎంత 5 2 8 దట్ ఈస్ 825 రూపీస్. అంటే యాక్చువల్ గా 750 రూపీసే. 10% వ్యాట్ కలిపిన తర్వాత ఆ గౌన్ వెల ఎంత అయింది 825 రూపాయలు అయింది. అంటే ఎంత ఎక్స్ట్రాగా పెరిగింది 75 రూపాయలు ఎక్స్ట్రాగా పెరగడం అయితే జరిగింది. నెక్స్ట్ 5 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 110 రూపాయలు చొప్పున సంథింగ్ ఏదో క్వశ్చన్ విరాళాలు అని కాదు, ఏదో క్వశ్చన్ అడిగాడు. అంటే 5 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 110 రూపాయలు వేసుకున్నారు అనుకోండి, ఆ మొత్తం వెల ఎంత అని అడిగాడు. ఇట్స్ సింపుల్ క్వశ్చన్. 5 మంది ఒక్కొక్కరు ఎంత 110 రూపాయలు. సో 5 × 110 దట్ ఈస్ 550 రూపీస్. వన్ లైన్ ఆన్సర్. నెక్స్ట్ 2 ఆఫ్ L + B అనేది దేని యొక్క చుట్టుకొలత అని ఇచ్చాడు. 2 ఆఫ్ L + B. L అంటే ఏంటి లెంత్, B అంటే ఏంటి బ్రెడ్త్. అంటే 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు అంటే 2 పొడవులు 2 వెడల్పులు ఉన్నాయి. అవి దేని యొక్క చుట్టుకొలత అని అడిగాడు. సో మీకు తెలిసినటువంటి కాన్సెప్టే, మీకు ఆల్రెడీ నిన్న కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మెన్సురేషన్ వీడియో మీరు పర్ఫెక్ట్ గా వింటే ఈ బిట్ కూడా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. దీర్ఘ చతురస్రం బేస్ చేసుకొని ఇది దీర్ఘ చతురస్రం. ఈ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు L, బ్రెడ్త్ B అనుకున్నాము అనుకోండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. దీర్ఘ చతురస్రం యొక్క ప్రాపర్టీస్ ప్రిన్సిపల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎదురెదురు భుజాలు సమానము. సో ఎదురెదురు భుజాలు సమానము అంటే ఇది L, ఇది L, ఇది B, ఇది B. అప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత క్వశ్చన్ లో చూడండి, చుట్టూ కొలత అంటే చుట్టూ కొలవాలి. చుట్టూ కొలిస్తే L + B + L + B అంటే 2 times L వస్తుంది, 2 times B వస్తుంది. 2L + 2B. Here 2 is a common term. 2 of L + B. ఏంటిది దీర్ఘ చతురస్రము. అంటే 2 of L + B అనేది దేని యొక్క చుట్టుకొలత అంటే దీర్ఘ చతురస్రము. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 of L + B. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. అదే స్క్వేర్ పరంగా చెప్పాము అనుకోండి, చతురస్రం పరంగా చెప్పాము అనుకోండి, 4 sides ఆర్ ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ సైడ్ మనం ఏ అనుకున్నాం అనుకోండి, అప్పుడు చుట్టుకొలత చతురస్రం యొక్క చుట్టుకొలత 4 × సైడ్. అదే చతురస్రం యొక్క చుట్టుకొలత అదే వైశాల్యం ఏమవుతుంది సైడ్ ఇంటూ సైడ్. ఓకేనా. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 110,592. క్యూబ్ రూట్ ఆఫ్ నిన్న కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. నిన్న క్వశ్చన్ పేపర్ లో కూడా క్లియర్ గా ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఇస్తూనే ఉన్నాడు. బట్ ఇక్కడ మనకు లాజిక్ అబ్జర్వ్ చేస్తే దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. 110,592. స్క్వేర్ రూట్స్ అయితేనేమో 2 ప్లేసెస్ అండర్లైన్ చేయండి అని చెప్పాను రైట్ సైడ్ నుంచి. క్యూబ్ అని అడిగితేనేమో క్యూబ్ రూట్ అడిగితేనేమో 3 ప్లేసెస్ కి. సో ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి 1 2 3 ప్లేసెస్ కి అండర్లైన్, అగైన్ 1 2 3 ప్లేసెస్ కి అండర్లైన్, ఇంకా ఉంటే అండర్లైన్ 3 ప్లేసెస్ కి. తర్వాత ఒక్క నెంబరే ఉంది అనుకోండి, ఆ ఒక్క నెంబర్ కి అండర్లైన్ చేసుకోవాలి, లాస్ట్ లో మిగిలితే అండర్లైన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ 3 సరిపోయింది కాబట్టి మొత్తం 2 అండర్లైన్ వచ్చాయి కాబట్టి సో దీని యొక్క ఆన్సర్ ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్. మరి యూనిట్ ప్లేస్ లో ఏముంది 2 ఉంది. ఆ యూనిట్ ప్లేస్ లో 2 ఎలా వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలిస్తే చాలు. 1 క్యూబ్ 1,
2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512. యూనిట్ ప్లేస్ లో 12 వచ్చింది కదా, సారీ 2 వచ్చింది కదా, యూనిట్ ప్లేస్ లో 2 వచ్చింది అంటే ఇక్కడ దేని యొక్క క్యూబ్ 8 యొక్క క్యూబ్ కాబట్టి యూనిట్ ప్లేస్ లో మనకి ఏముంటుంది 8 ఉంటుంది. లాస్ట్ టైంలో అంతకుముందు ఒక సెక్షన్ అడిగాడు, ఈ క్రింది వాణిలో ఖచ్చితమైన గణము కానిది గుర్తించండి అని ఇచ్చాడు. ఖచ్చితమైన గణము కానిది గుర్తించండి అని చేసి ఆప్షన్స్ లో ఇచ్చాడు. 125 అని, 343 అని, 512 అని, 600 అని అలా ఇచ్చాడు. ఓకేనా, లేదా ఖచ్చితమైన వర్గము కానిది గుర్తించండి అని ఇచ్చాడు. గణము క్యూబో ఏదో ఒకటి అడిగాడు. ఓకేనా, ఖచ్చితమైన వర్గం కానిది లేదా ఖచ్చితమైన గణం కానిది అని ఒక సెక్షన్ లో అడగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 8 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ 110 కి, మరి 110 కి దగ్గరలో ఉండేటువంటి క్యూబ్ ఏంటి, దీనికన్నా తక్కువ ఉండాలి. 110 కి దగ్గరలో ఉండేది 5 క్యూబ్ ఎంత 125, 4 క్యూబ్ ఎంత 64, అంటే 64 కి 125 కి దగ్గరలో ఉంది. బట్ దీనికన్నా మనం తక్కువ ఉండేది ఏంటి 64 కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి 4 తీసుకోవాలి. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 110592 అంటే మనకు ఆన్సర్ ఎంత 48. నెక్స్ట్ కంటిన్యూషన్ లో అబ్జర్వ్ చేస్తే పూరక కోణాల జత అని అడిచాడు. పూరక కోణాల జత అని ఇచ్చేసి ఆప్షన్ లో ఇంకా సంథింగ్ ఏమేమి ఇవ్వచ్చు. మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది పూరక కోణాల మొత్తం ఎంత అని అడిగాడు నిన్నటి వీడియోలో, ఐ మీన్ నిన్నటి క్వశ్చన్ పేపర్స్ లో, నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ లో. మీకు ఇక్కడ 3 కాన్సెప్ట్స్ చెప్పాలి: పూరక, సంపూరక, సంయుగ్మ. ఎందుకంటే ఆ రిలేటెడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, క్వశ్చన్ అలాగే ఉండాలని రూల్ లేదు కాబట్టి. పూరక కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇంగ్లీష్ పరంగా అబ్జర్వ్ చేస్తే పూరక కోణాల జత. జత అంటేనే 2, అంటే ఏవైనా 2 కోణాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను θ1 θ2 2 యాంగిల్స్ అనుకున్నాను అనుకోండి, 2 కోణాలు అనుకున్నాను అనుకోండి. ఆ 2 కోణాల మొత్తము θ1 ప్లస్ θ2 ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినవి అనుకోండి. అంటే ఇక్కడ పూరక కోణాల జత అంటే అక్కడ ఆప్షన్ లో 2 డిగ్రీస్ ఇచ్చింటాడు కదా, ఆ 2 డిగ్రీల కోణము మొత్తం కోణం ఎంత రావాలి అంటే 90 డిగ్రీలు ఉండాలి. ఆ రెండింటి యొక్క మొత్తం 90 డిగ్రీలు ఏదైతే ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పూరక కోణాల జత అంటే ఏవైనా 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే పూరక కోణాలు అంటాం. ఓకేనా, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ సంపూరక కోణాలు అంటే ఆ 2 కోణాల మొత్తము ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా, ది సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్. ద 2 యాంగిల్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా, 2 కోణాల మొత్తం ఎంత ఉండాలి 180 ఉండాలి. నెక్స్ట్ సంయుగ్మ కోణాలు అంటే ఆ 2 కోణాల మొత్తం దేనికి సమానం కావాలి అంటే 360 డిగ్రీస్ కి సమానం కావాలి. ఇంకా క్వశ్చన్ ఏదైనా కావచ్చు. ఓకేనా, ఇక్కడ పూరక కోణాల జత అంటే మనకు ఆన్సర్ ఏంటి, ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ 2 కోణాల మొత్తం అయితే 90 డిగ్రీలకు సమానం ఉంటుందో అదే మనకు సరైన సమాధానంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ 7/8 శాతం రూపంలో ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఒక ఫ్రాక్షన్ ఇచ్చేసి శాతం రూపంలో ఇచ్చాడు, లేదా ఒక మిశ్రమ భిన్నం ఇచ్చేసి భిన్నం రూపంలో, లేదా ఒక భిన్నం ఇచ్చేసి మిశ్రమ భిన్నం రూపంలో, ఏదో ఒక విధంగా. బట్ 100% ఇలాంటి మోడల్ అయితే మన టెట్లకైతే టచ్ చేశాడు. ఓకేనా, మరి శాతం రూపంలో అంటే మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, 7/8 అలాగే రాసుకోండి. శాతము రూపంలో అంటేనే ఇంటూ 100% వేస్తే సరిపోతుంది. శాతము అంటేనే 100 కాబట్టి ఇంటూ 100% వేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ 4 2 is 8, 4 2 is 8, 4 25 is 100. నెక్స్ట్ 7 into 25, సో 5 7s are 35, 3 ఉంటుంది, 7 2s are 14, 14 plus 3 7, that is by 2. సో దీన్ని మనం సింప్లిఫై చేసాం అనుకోండి, ఎంత వస్తే ఎంత, 2 8s are 16, 1 ఉంటుంది, 2 7s are 14, 1 ఉంటుంది కాబట్టి that is 1/2. Here the correct answer is 87, 1/2%. ఇక్కడ 7/8 మనము శాతం రూపంలో కన్వర్ట్ చేస్తే 87, 1/2% అనేది వస్తుందంటే ఏం లేదు, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా ఇచ్చేసి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మొన్న కూడా అలాగే అడిగాడు, సంథింగ్ 4/5 మైనస్ 0/5 సింప్లిఫై చేయమని ఇచ్చాడు. 0/0 అయితే అక్కడ ఏది ఉంటుందో అదే ఆన్సర్. ఓకేనా, ఇక్కడ సింపుల్ గా ఇక్కడ చూడండి, డినామినేటర్స్ ఏమున్నాయి, ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా రాసుకోవడమే. ఇన్ కేసు డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు అనుకోండి, మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా క్రాస్ మల్టిప్లై చేసి కూడా చేయొచ్చు. మీకు 2 మెథడ్స్ చెప్పాను ఎక్స్ప్లెనేషన్ లో. ఓకేనా, 5 5 కామన్ కాబట్టి 5, ఇంకా న్యూమరేటర్స్ లో 16 మైనస్ ఉంది కాబట్టి -7, 16 వచ్చి 7 పోతే ఎంత 9, 9/5. ఇన్ కేస్ పాయింట్స్ లో ఇచ్చాడు అనుకోండి, పాయింట్స్ లో రాయడమే.
నెక్స్ట్ 1 లీటర్ కు ఎన్ని మిల్లీ లీటర్లు తెలిసిందే కదా. 1 లీటర్ పాలు తీసుకుంటున్నాము అంటే హాఫ్ లీటర్ అనుకోండి 500 ml వస్తుంది, అంతేనా. అర లీటర్ అంటే 500 ml, లీటర్ అంటే ఎంత 1000 ml. మనకు తెలిసినటువంటి క్వశ్చనే. పావు లీటర్ అంటే ఎంత 250 ml, ముక్కాలు లీటర్ అంటే ఎంత 750 ml. అంటే ఇక్కడ నిన్న క్వశ్చన్ అడిగాడు కిలోగ్రామ్స్ ని మిల్లీగ్రామ్స్ ని కన్వర్ట్ చేయమండు. చూడండి నిన్నటి క్వశ్చన్ లో కిలోగ్రామ్స్ ని అంటే 3 కిలోగ్రాములు ఎన్ని మిల్లీగ్రాములకు సమానము అని ఇచ్చాడు. అంటే 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్. మళ్ళీ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీగ్రాములు 1000 మిల్లీగ్రాములు. అంటే ఓవరాల్ గా 1000 ఇంటూ 1000 చేసామనుకోండి, అప్పుడు మనకు దేంట్లో కన్వర్ట్ అవుతుంది మిల్లీగ్రాములే కన్వర్ట్ అవుతుంది. ఇది గ్రామ్స్. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రామ్స్ కాబట్టి mg. 1000 ఇంటూ 1000 మిల్లీగ్రామ్స్ మనకు దేనికి ఈక్వల్ 1000 1 కిలోగ్రామ్ కి ఈక్వల్. ఇది నిన్నటి క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సింపుల్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్లు 1000 మిల్లీ లీటర్లు. నెక్స్ట్ 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు ఫ్రెండ్స్. సో బిలియన్ అంటే మీకు తెలిసిందే, ఓకేనా. ఒకట్లు ఆర్డర్ చెప్పాలంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పాలి. ఇది 10,000, 100,000, నెక్స్ట్ బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు. ఓకేనా. మీకు ఆర్డర్ కూడా షార్ట్ కట్ చెప్పాను, MBT అని చెప్పాను. MBT. సో మిలియన్, బిలియన్, ట్రిలియన్. ఫస్ట్ మిలియన్ బిలియన్ రాస్తానా. ఓకే. ఫస్ట్ మిలియన్, తర్వాత బిలియన్, తర్వాత ట్రిలియన్. అంటే ఇక్కడ 1000, 10,000 వరకే వస్తుంది మన ప్రాసెస్ అయితే. కానీ ఇక్కడ 100,000, తర్వాత 1 మిలియన్, 10 మిలియన్లు, నెక్స్ట్ 100 మిలియన్లు, తర్వాత 1 బిలియన్. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ బేస్ చేసుకొని అది దేనికి ఈక్వల్ మనం ఈజీగా చెప్పేయచ్చు. మన భాషలో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లకు సమానము. అది ఆప్షన్ బేస్ చేసుకొని కన్వర్ట్ చేసుకోండి. బట్ ఆర్డర్ ఏంటి 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్, ట్రిలియన్, 10 ట్రిలియన్, 100 ట్రిలియన్. MBT ఆర్డర్. MBT అంటే ఫస్ట్ బిలియన్ వస్తుంది, 10,000 తర్వాత బిలియన్స్ 3 టైమ్స్ వస్తాయి. బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్, తర్వాత M మిలియన్, B బిలియన్, తర్వాత ట్రిలియన్. ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు. నెక్స్ట్ పెంటగాన్ అనగా, పెంటగాన్ తెలుసు కదా మనకు, ఓకేనా. ఇక్కడ మనకు 5 భుజాలు ఉంటాయి. 5 భుజాలు ఉంటాయి, ఓకేనా. క్రమ బహుభుజి, పంచభుజి అంటాం కదా. పెంటగాన్, హెక్సాగాన్, హెప్టగాన్, ఆక్టాగాన్, నానోగాన్, డెకాగాన్ అంటాం, ఓకేనా. ఫస్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అతి చిన్న బహుభుజేని, అతి చిన్న పాలిగాన్ ఏంటి ట్రయాంగిల్, ఓకేనా. తర్వాత క్వాడ్రిలేటరల్, చతుర్భుజము అంటాం. తర్వాత పెంటాగాన్, తర్వాత హెక్సాగాన్, తర్వాత ఆక్టాగాన్, ఓకేనా. హెప్టాగాన్, ఆక్టాగాన్, నానోగాన్, డెకాగాన్. డెకాగాన్ అంటే 10 భుజాలు అని, ఓకేనా. ఇక్కడ మనకు పెంటాగాన్, డెకాగాన్, ఇక్కడ మనకు పెంటాగాన్ అంటే 5 భుజాలు. క్రమ బహుభుజి, క్రమాన్ని ఇచ్చాడంటే అన్ని సమానము అని, ఓకేనా. ఇక్కడ మనకు పెంటగాన్ డైరెక్ట్ బీజం ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ 3D వస్తువు. 3D వస్తువు మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని 3 డైమెన్షనల్ ఏదైనా మనం ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ a² ఇంటూ 2 ఇంటూ a⁻22 ఇంటూ 4 ఇంటూ a⁻26, 2 4s 8. ఇంకా ఏ పరంగా ఇవన్నీ ఏ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. మల్టిప్లికేషన్ సింబల్ కాబట్టి బేసెస్ ఈక్వల్ అయితే మనం పవర్స్ ఏం చేయాలి యాడ్ చేయాలి. లైక్ a⁻m ఇంటూ a⁻n ఇంటూ a⁻p ఇలా ఇచ్చాడు అనుకోండి. బేసెస్ ఈక్వల్ కాబట్టి బేస్ ఏ, పవర్స్ ఏం చేయాలి యాడ్ చేస్తే సరిపోతుంది. 2 + 22 24, 24 + 26 దట్ ఈస్ 50. నెక్స్ట్ లీప్ సంవత్సరం కానిది. లీప్ సంవత్సరానికి 2 కండిషన్స్ ఉన్నాయి, ఓకేనా. లీప్ సంవత్సరానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మనకి ఇక్కడ 100 సంవత్సరాల పరంగా ఇచ్చాడు అనుకోండి ఒకలా తీసుకోవాలి, అలా ఇవ్వలేదు అనుకోండి ఇంకొకలా తీసుకోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1600 అంటున్నాము, ఓకేనే. అంటే 1600 లేదా 1400, 1300 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇలా తీసుకున్నాం, తర్వాత మామూలు చెప్తా. 1300, నెక్స్ట్ 1100, నెక్స్ట్ 700 ఇలా తీసుకున్నాము అనుకోండి, ఓకేనా. హండ్రెడ్స్ పరంగా చెప్తే మాత్రము అది 4 తో డివైడ్ కావాలి, అదే విధంగా 400 తో కూడా డివైడ్ కావాలి. యాక్చువల్ గా లీప్ సంవత్సరమా కాదా అంటే మనం ఏం చెప్తాము 4 తో డివిజిబుల్ అవుతే లీప్ సంవత్సరము, 4 తో డివిజిబుల్ కాకపోతే నాన్ లీప్ ఇయర్ అని చెప్పేస్తాము.
ఇవన్నీ 4 తో పోతాయి. ఇది 4 తో పోతుంది, ఇది 4 తో, ఇది 4 తో, ఇది 4 తో. 4 తో పోవాలంటే కండిషన్ ఏం చెప్పాను? 1వ స్థానము 10వ స్థానం అంటే చివరి 2 స్థానాలు 4 తో పోతే 4 తో పోతుంది, లేదా చివరి 2 స్థానాలు జీరోస్ అయినా కానీ 4 తో పోతుంది. చివరి 2 స్థానాలు 0 తో ఉంది కాబట్టి 4 తో పోతుంది. చివరి 2 స్థానాలు జీరోస్ ఉన్నాయి కాబట్టి అన్ని 4 తో పోతాయి. బట్ ఇక్కడ హండ్రెడ్స్ లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా దేంతో పోవాలి? 400 చే కూడా పోవాలి. ఓకేనా? ఇది 400 తో పోతుందా? పోదు. 400 తో పోతుందా? పోదు. 400 తో పోతుందా? పోదు. 400 తో పోతుందా? పోతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ను బేస్ చేసుకొని మరి లీప్ సంవత్సరము అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1600 మాత్రమే. ఇలా హండ్రెడ్స్ లో ఇవ్వకుండా మామూలుగా ఇచ్చాడు అనుకోండి, లైక్ 1748, ఓకేనా, 1824, 1920, నెక్స్ట్ 1876 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చాడు అనుకోండి, 78 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు లీప్ సంవత్సరం కానిది ఏంటి? సో లీప్ సంవత్సరం అంటే ఏం చెప్పాను? 4 తో ఖచ్చితంగా డివిజిబుల్ కావాలి. 4 తో డివిజిబుల్ కావాలంటే ఏంటి? చివరి 2 స్థానాలు 4 తో పోతే చాలు. చివరి 2 స్థానాలు 4 తో పోతే చాలు. 4 1s 4 2s పోతుంది. 4 6 24 పోతుంది. 4 5s 20 పోతుంది. 4 1s 4, ఇది 4 తో పోదు. కాబట్టి ఇది లీప్ సంవత్సరం అయితే కాదు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని, ఇవి అన్ని చెప్పడం లేదు, ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇలా హండ్రెడ్స్ పరంగా ఇస్తే 400 తో చెక్ చేయాలి. హండ్రెడ్స్ పరంగా ఇవ్వకుంటే మాత్రము 4 తో చెక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ సగటు పరంగా ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. నిన్న కూడా సగటు పరంగా అడిగాడు. సో సగటు అంటేనే ఫార్ములా ఏంటి? ఒక అబ్జర్వేషన్స్ ఒక 5 6 10 ఎన్నో నెంబర్లు ఇచ్చేసి సగటు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సగటు అంటేనే మనకి ఏం చెప్పినాము? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. నిన్న అంక మధ్యమము అని ఇచ్చాడు. ఓకేనా? అంక మధ్యమము అన్నా, సగటు అన్నా, సరాసరి అన్నా ఒకటే. అర్థమెటిక్ మీన్, యావరేజ్ ఎలాగన్నా ఒకటే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య.